సిటీఎఫ్ఎఫ్ఆర్. సిటీఎఫ్ఎఫ్ఆర్ అనేది సిటీ స్కాన్ ద్వారా, ఎఫ్ఎఫ్ఆర్ అంటే ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్ అంటారు. దాని మీనింగ్ ఏమంటే చాలాసార్లు మనము చాలా పేషెంట్స్కి సిటీ యాంజియోగ్రామ్ అని అడ్వైస్ చేస్తాం. సిటీ యాంజియోగ్రామ్ అంటే ఏం లేదండి, గుండె పైన ఉన్న రక్త నరాలు ఎంతవరకు బ్లాకేజెస్ ఉంది, రక్త ప్రసరణ ఎలా ఉందని చూడడానికి మనం సిటీ యాంజియోగ్రామ్ టెస్ట్ చేస్తాం. దాంట్లో ఒకవేళ 70% కంటే ఎక్కువ బ్లాక్ ఉంటే మనం డైరెక్ట్ గా స్టెంట్ గానీ బైపాస్ సర్జరీకి వెళ్ళిపోతాం. అలాగే 30% కంటే తక్కువ ఉన్న వాళ్ళకి మనం మిల్లల పైన వదిలేస్తాం, అంటే ఓన్లీ మెడికల్ మేనేజ్మెంట్ అంటారు. సో దీంట్లో మధ్యలో చాలా మందికి వస్తుంది, అంటే 30% నుంచి 70% బ్లాక్ ఉన్న వాళ్ళకి ఫర్దర్ గా ఏం చేయాలనేది ఎప్పుడూ ఒక డైలమా అనేది ఉంటుంది. సో ఇంతకు ముందు మనం ఈ 30 to 70% అంటే ఇంటర్మీడియట్ జోన్ లో ఉన్న పేషెంట్స్ కి నార్మల్ యాంజియోగ్రామ్ చేసేవాళ్ళం. నార్మల్ యాంజియోగ్రామ్ అంటే మళ్ళీ మనం వైర్ ఏమో చేతి నరాల నుంచి కానీ కాలు నరాల నుంచి కానీ గుండె దాకా పంపించి బ్లాకేజెస్ ఎంత శాతం ఉందనేది చూసుకోవాల్సి వచ్చేది, అంటే ఇన్వేజివ్ టెస్ట్. సో ఇది ఇట్లా కాకుండా కూడా మనం డైరెక్ట్ గానే సిటీ స్కాన్ ద్వారా కూడా ఈ బ్లాకేజెస్ అనేది సిగ్నిఫికెంట్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ సిటీఎఫ్ఎఫ్ఆర్ అనేది వచ్చింది. దీంట్లో ఏం చేస్తారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మషిన్, సిటీ స్కానింగ్ మషిన్ ఏం చేస్తుందంటే బ్లాక్ పైన ఎంత బీపీ ఉంది, బ్లాక్ కింద ఎంత బీపీ ఉంది, ఒకవేళ రక్త ప్రసరణ సరిగ్గా వెళ్ళట్లేదు అనుకోండి కిందకి, సో కింద భాగంలో జనరల్ గా బీపీ అనేది తగ్గాలి. సో దాన్ని ఎంతవరకు తగ్గుతుంది దాన్ని బట్టి ఒక వాల్యూ అనేది సిటీఎఫ్ఎఫ్ఆర్ ఇస్తుంది. సో దాన్ని బట్టి మనం చాలా మందికి ఏమంటే ఫర్దర్ గా అన్నెసెసరీ టెస్ట్ కి పంపించకుండా ముందుగానే తెలుసుకోవచ్చు, అంటే ఈ పేషెంట్ కి నిజంగానే అవసరమా లేదా అనేది తెలుసుకోవచ్చు. సో దీంతో చాలా మందికి నార్మల్ యాంజియోగ్రామ్ కానీ అన్నెసెసరీ స్టెంటింగ్స్ తో మనం కాపాడుకోవచ్చు.